బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అందరిలో చిన్న సందేహం ఏంటి అంటే చివర్లో ఏమైనా పేరు మారే అవకాశం ఉంటుందేమో అని చిన్న ఆశ. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో బిగ్ బాస్ లో గౌతమ్ కి చాలా మంది సపోర్ట్ చేశారు. కానీ నిఖిల్ కి ఫస్ట్ నుంచి బిగ్ బాస్ హౌస్ లో చాలా సపోర్ట్ ఉంది. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సీజన్ 8 అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా కూడా విన్నర్ ఎవరు అనేది ఆడియన్స్ లో ఉత్కంఠగా ఉంది. ఇప్పటికే టాప్ 5 లో ప్రేరణ, ముక్కు అవినాష్, నబీల్, గౌతమ్ కృష్ణ, నిఖిల్. అందరికీ తెలిసిన విషయమే. ముక్కు అవినాష్ ఫస్ట్ బయటకు వచ్చేశారు. తరువాత ప్రేరణ, తరువాత నబీల్, చివరి టాప్ 2 లో గౌతమ్ కృష్ణ, నిఖిల్ ఉంటాడనే సంగతి బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరికీ కూడా తెలుసు. గౌతమ్ కృష్ణని గెలిపించడానికి ఆడియన్స్ చాలా ట్రై చేశారు. కానీ ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా నిఖిల్ ని బీట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఒక విధంగా నిఖిల్ కూడా సపోర్ట్ బాగానే ఉంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ ఫినాలి నిన్న షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. చివర్లో విన్నర్ ని అనౌన్స్ చేసే షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఇప్పుడు లైవ్ అవుతుంటే టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంది. చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ గారు వచ్చి ట్రోఫీని ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఇక అందరికీ తెలిసిందే నిఖిల్ ఈ ట్రోఫీని గెలుస్తారని. కానీ లాస్ట్ సీజన్ లో ఏమైనా అమౌంట్ చేంజెస్ ఉంటాయా? చివర్లో ఏమైనా టెంప్ట్ అమౌంట్ తీసుకునే అవకాశం ఉంటుందా? లేదా గౌతమ్ అమౌంట్ తీసుకుని నిఖిల్ కి ఏమైనా ట్రోఫీ వస్తుందా? లేదంటే ట్రోఫీ అమౌంట్ ఒకరికే వస్తుందా? ఇచ్చే ఫ్రేజ్ మనీ ఇద్దరికి సరిసమానంగా పంచే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది. ఎందుకంటే లైవ్ లో షో జరుగుతుంది, షూటింగ్. విన్నరు ఎవరు అనేది అందరికి తెలుసు, కానీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు. విన్నర్ ట్రోఫీ ఇచ్చే ముందు చిన్న చిన్న ట్రాప్స్ ఉంటాయి. డబ్బులు తీసుకునే అవకాశం ఇచ్చేటప్పుడు చాలా మంది కంటెస్టెంట్ డబ్బులు తీసుకున్నారు. అలాగే ఈ సీజన్ లో కూడా టెంప్ట్ ఏమైనా నిఖిల్ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటే చివరి నిమిషంలో విన్నర్ కి ట్రోఫీ మారే అవకాశం కూడా ఉంటుంది. కానీ తెలిసి నిఖిల్ ఆ పని చేయడు. ఎందుకంటే నిఖిల్ చాలా బాగా తెలుసు. ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్ లోకి రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సెలబ్రిటీస్ చాలా మంది నిఖిల్ కి హింట్ ఇచ్చారు. ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో కూడా వాళ్ళ అమ్మగారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి నిఖిల్ కి టాప్ 1 అని హింట్ ఇచ్చారు. ఇక ఉన్న వాళ్ళలో నిఖిల్ కూడా ఆల్రెడీ తెలిసిందే విన్నర్ నిఖిల్ అని. గౌతమ్ కృష్ణ కూడా నిఖిల్ కన్నా గట్టి సపోర్ట్ ఉన్నా కూడా కానీ నిఖిల్ ని బీట్ చేసేంత సపోర్ట్ లేకపోయింది. దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. అటుపక్క చూసుకుంటే మా టీవీ సపోర్ట్ కూడా నిఖిల్ గట్టిగానే ఉంది. ఇటు పక్క చూసుకుంటే మొదటి నుంచి కూడా నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేటప్పటి నుంచి కూడా ఆడియన్స్ నుంచి బయట నుంచి సపోర్ట్ చాలానే ఉంది. ఇన్ని రోజులు నిఖిల్ గేమ్ ఆడాడు, కానీ మధ్యలో చిన్న చిన్న క్లాసెస్ వచ్చినా కూడా నిఖిల్ కి ఏం కాలేదు. మీరు ఎవరికి ఓటేశారో కామెంట్ రూపంలో తెలపండి. నిఖిల్ ఆర్ గౌతమ్.